మనము ఇప్పటి వరకు రాజులు కట్టిన గుడులు చూసుంటాం, లేదా స్వయంగా దేవతలు కట్టిన గుడులు చూసుంటాం. కానీ దెయ్యాలు కట్టిన గుడిని చూసారా లేదా విన్నారా? అవును, నేను ఇప్పుడు చెప్పబోయేది దెయ్యాలు కట్టిన గుడి గురించి. అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు దెయ్యాలు గుడి కట్టడం ఏంటి? ఇది నిజమేనా? అటువంటివి అసలు ఉంటాయా అనే డౌట్ రావచ్చు మీకు. కానీ బెంగళూరు దగ్గరలో బొమ్మవర అని ఒక విలేజ్ ఉంది. ఇక్కడే ఆ దెయ్యాలు కట్టిన గుడి కనిపిస్తుంది. అసలు అక్కడ దెయ్యాలు ఉండేవా, నిజంగా అవే కట్టాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే ఆ దెయ్యాలు కట్టిన గుడి అని అక్కడ ఊరి ప్రజలు చెప్తున్నారు. ఈ గుడి లోపల ఈశ్వరుడు ఉంటారు. ఈ స్వామివారికి సుందరేశ్వర స్వామివారిగా కూడా పిలుచుకుంటారు. ఇంకపోతే చరిత్ర గురించి మాట్లాడితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఊరిలో విపరీతంగా దెయ్యాలు ఉండేవి. ఆ దెయ్యాలు ఈ ఊరిలోని ప్రజలను చాలా భయపెట్టేవి, చాలా వేధించేవి. ఆ దెయ్యాల వలన ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు ఈ బొమ్మవర గ్రామానికి చెందిన బుచ్చయ్య అనే ఆయన శివునికి పరమ భక్తుడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ దెయ్యాల మీదున్న భయాన్ని ప్రజలలో ఎలా అయినా పోగొట్టాలి అనుకున్నాడు. దానికోసం ఆయన ఒక గుడి నిర్మించి అందులో ఆ పరమశివుణ్ణి ప్రతిష్టాపన చేద్దాం అనుకున్నాడు. బుచ్చయ్య వెంటనే ఆ విషయాన్ని ఊరిలో ప్రజలందరికీ చెప్పాడు. అందరూ చాలా సంతోషించారు. అందరూ కలిసి గుడిని నిర్మించడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ దెయ్యాలకు తెలిసి వాటికి చాలా కోపం వచ్చింది. వీళ్ళు కడుతున్న ఆ గుడిని ఒకే ఒక్క రాత్రిలో మొత్తం కూల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న బుచ్చయ్యకి చాలా కోపం వచ్చింది. దాంతో ఆయన ఆ ఊరి వదిలి వెళ్ళిపోయి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు. ఆ తాంత్రిక విద్యలతో ఆ దెయ్యాలని బంధించాడు. అప్పుడు ఆ దెయ్యాలు మమ్మల్ని వదిలేయండి, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము అని చాలా వేడుకున్నాయి. అప్పుడు బుచ్చయ్య ఒక షరతు ఉంది, అది చేస్తే మిమ్మల్ని వదిలేస్తా అని అన్నాడు. ఆ దెయ్యాలు సరే ఏంటో చెప్పండి అన్నాయి. మీరు ఈ ఊరికి ఇంకెప్పుడూ రాకూడదు, అలాగే మీరు కూల్చేసిన ఆ గుడిని కట్టి వెళ్ళాలి అని చెప్పాడు. ఈ షరతుకి ఆ దెయ్యాలు అంగీకరించి ఒకే ఒక్క రాత్రిలో ఆ గుడిని కట్టి పారిపోయాయి. ఇలా ఈ గుడికి దెయ్యాలు కట్టిన గుడి అని అంటారు. ఇలా చరిత్రలో నిలిచిపోయేలా దెయ్యాలు కట్టిన గుడిలా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.